వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ప్రవేశం కోసం అవినాష్ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన విద్యార్థులను మోసం చేసి నాన్ దోస్తో అడ్మిషన్లు తీసుకుంటుందని విద్యార్థి సంఘాలు కళాశాలలో ఫ్లెక్సీ బోర్డులు తొలగించి కాల్చివేశారు. విద్యార్థులను మోసం చేసేందుకు కళాశాల ఉందని విద్యార్థులు ఆరోపించారు. కళాశాలపై క్రిమినల్ కేసులు పెట్టి కళాశాల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవినాష్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు అవినాష్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు అవినాష్ విద్యార్థి కాలేజ్ న్యాయం జరిగేంత వరకు ఈరోజు హనుమకొండ నడి బొడ్డున ఉన్నటువంటి అవినాష్ డిగ్రీ కాలేజ్ పేరుతోనే ఇవాళ విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇవాళ దొంగతనంగా అడ్మిషన్లు చేస్తున్నటువంటి అవినాష్ డిగ్రీ కాలేజీని మూసివేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇవాళ హైకోర్టు నుంచి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎలాంటి లేకుండా ఇవాళ దొంగతనంగా అడ్మిషన్లు చేస్తూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ డిగ్రీ కాలేజీని మూసివేయాలి. అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దోస్తులు ఇప్పటివరకు లేకున్నా కూడా దోస్తులు ఉన్నామని చెప్పేసి చెప్పి విద్యార్థులను తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్లు తీసుకున్నటువంటి ఈ యాజమాన్యం పైన వెనువెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో కూడా విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పలుమార్లు ఇదే విషయాన్ని కాకతీయ యూనివర్సిటీ వీసీ గారికి కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారికి కూడా అక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ ఆందోళన కార్యక్రమం చేసిన సందర్భంలో ఈ యొక్క కాలేజీకి పలు దఫాలుగా ఫైన్లు వేసినా కూడా ఈ యొక్క కళాశాల యాజమాన్యంలో మార్పు రాకుండా అదే పద్ధతిలో ఇవాళ నాన్ దోస్ పేరుతో విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ అంధకారంలో నెట్టివేయబడుతుంది. ఎందుకంటే ఎలాంటిది కూడా ఇవాళ అడ్మిషన్లకు ఎలాంటి పర్మిషన్లు కూడా ఇప్పటివరకు రానందున విద్యార్థుల దగ్గరనే అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత శాఖ వారికి కూడా వెంటనే రెఫర్ చేసి కాలేజీని మూసివేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అవినాష్ డిగ్రీ కాలేజ్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా వాళ్ళని కాలేజీని బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా, కాకతీయ యూనివర్సిటీ వీళ్ళు నియమ నిబంధనలు పాటించలేదని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా వాళ్ళు అన్అఫీషియల్గా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇవాళ అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు రేపు పొద్దున ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు? వాళ్ళకి ఎగ్జామ్ రాసే అవకాశం లేదు. వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్న అవినాష్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.